నో నెవర్. 10 రెట్లు అది కష్టాలు అనుభవించేలా చేస్తాను. వాళ్ళ సుఖ సంతోషాలు శాశ్వతం కాదు, నా ఈ కష్టాలు శాశ్వతం కావు. ఇప్పుడున్న కాలమే ఎల్లవేళలా వాళ్లకు అనుకూలం కాదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. నాకు అనుకూలమైన కాలం వస్తుంది, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. ఎప్పుడక్క ఇలా బట్టలు తుక్కుంటూ కూర్చుంటే కాలం నీకు అనుకూలంగా వచ్చి నీకు చెప్తుందా? అందాక ప్రయత్నం చేయవా? అసలు నువ్వు ఇక్కడ ఉంటే ధరణిని ఎలా దెబ్బతీస్తావు? రావాలి, ఎలాగోలాగా అక్కడ తిరిగి వచ్చేలాగా ఆలోచన చెయ్యి. నేను నీకు సపోర్ట్గా ఉంటా. చూస్తూనే ఉన్నా శ్రావణ్, రాత్రి పగలు అనే తేడా లేకుండా రివెంజ్ ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ముందు అక్కడికి రీఎంట్రీ ఎలాగవ్వాలో ఆలోచించు, ఆ తర్వాతే రివెంజ్ల గురించి ఆలోచనలు, ప్రయత్నాలు. ఇక్కడుండి సాధించడం చాలా కష్టం అక్క. బాగా ఆలోచించి చెప్పు. నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఆ హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రస్తుతానికి అక్కడి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉండు. రీఎంట్రీకి రూట్ దొరికినా ఆలోచన వచ్చినా నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే అక్క. నీకు తోడుగా ఈ తమ్ముడు నడని మాత్రం మర్చిపోద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. ఆ ధరణి దరిద్రం వదిలిపోవాలి. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు శ్రావణ్. సరేనక్క, వస్తాను. తను నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. అయ్యా, జన్మ నక్షత్రం ప్రకారం ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు ఉయ్యాల్లో వేస్తే అంతా దివ్యంగా జరుగుతుంది. మహర్జాతకుడండి, జీవితంలో అన్నీ ఘనంగానే జరుగుతాయి. విన్నావమ్మా పంతులు గారు ఏమంటున్నారు? విన్నానన్నయ్య. అంతకన్నా కావాల్సిందే ఉంది. మేనల్లుడు వచ్చాక ఆదిత్య గారిలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుందే. చాలా చాలా సంతోషంగా హుషారుగా ఉంటున్నారు. ఉండదా మరి? కన్న పిల్లల కన్నా మేనరికాల మీదే పిసరంత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పైగా దీప్తి తర్వాత మళ్ళీ ఇంట్లో పసిపిల్లాడు వీడే. అదేంటండి, రాధవదనకు పాప పుట్టలేదా? భవిష్య లేదా? ఉండొచ్చు, కానీ వాళ్ళ పసితనం ఇంట్లో పారలేదు. రాధక్కకు వాళ్ళ ఇంట్లో భవిష్యత్ అమెరికాలో గడిచింది. అన్నయ్యకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వదినా. అది కనపడుతూనే ఉందిలే. ఓమా అయ్యా, ఇదిగోండి పత్రిక. ధరణి, తీసుకుని దేవుడి దగ్గర పెట్టు. అయ్యా, మరి నాకు సెలవా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.